నమస్కారం. నేను చందు. సజ్జన సాంగత్యం, మంచివారితో స్నేహం. జన సమూహంలో సత్ప్రవర్తన కలిగిన వారిని సజ్జనులని, దుర్మార్గంగా ప్రవర్తించే వారిని దుర్జనులని పిలవడం సాధారణం. సజ్జన సాంగత్యంలో చేరాలి, దుర్జన సహవాసం వీడవాలి అనేది మహాభారతంలో విదుర నీతి. మంచి చెడు మనిషికి రెండు రెక్కలు, వాటితో సమాజపు వీధుల్లో విహరిస్తాడు. కొందరితో మంచిగా, మరికొందరితో చెడుగా ప్రవర్తిస్తాడు. తిరస్కారం, పురస్కారం రెండు మనం చేసే పనుల వల్ల కలుగుతాయి. చుట్టూ చేరిన వారు మంచి సలహాలతో ప్రభావితం చేస్తే వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రయోజనం కలుగుతుంది. వ్యతిరేకంగా పెడదారి పట్టిస్తే అందరికీ దుర్గతి తప్పదు. సుయోధనుడు అని పేరుగాంచిన యువరాజు అపకీర్తి పొందడానికి కారకులు శకుని, కర్ణుడు. శకుని దుష్ట మంత్రాంగం, కర్ణుడికి తనపై తనకు మితిమీరిన నమ్మకం దుర్యోధనుడి పతనానికి దారితీశాయి. మరోవైపు ధర్మ మార్గంలో శాంతం, సహనం చూపించిన పాండవులకు శ్రీకృష్ణుడి సాంగత్యం లభించి విజయాన్ని ప్రసాదించింది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం సాధ్యం. మనిషిలో ఉండే 4 అంతఃకరణాలు మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం అని పెద్దలు చెప్తారు. మనసులో పరిపరి విధాల ఆలోచనలు వస్తాయి. మనం చూసే చూపు, వినే మాటలు, తినే ఆహారం, ఫుడ్ మనసులో ఆలోచనలకు మూలాలు. వివేకం, విచక్షణతో మంచి చెడులను విశ్లేషించేది చిత్తం. ఇటువంటి విశ్లేషణ వడపోతను సాంగత్యం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. మందర పదే పదే చెప్పిన చెడు మాటలు కైక చిత్తాన్ని మార్చాయి. బుద్ధి మంచి నిర్ణయం చేసిన మనిషిలోని అహంకారం దాన్ని తొక్కిపట్టి తప్పుడు దారికి మళ్లిస్తుంది. సరైన నిర్ణయం వెనుక మంచి స్నేహితుల ప్రోత్సాహం ఉంటే అది సజ్జన సాంగత్యంగా మారి వ్యక్తిగతంగా, సామూహికంగా మేలు చేస్తుంది. అధికారం, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు మన చుట్టూ సమూహాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని ఛేదించి ఎవరు లోపలికి వెళ్ళలేరు. అది కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం లాంటిది. ఒంటరిగా కన్నా 10 మందితో కలిసి చేసే సామూహిక కార్యక్రమాలు జనంలో స్ఫూర్తి నింపుతాయి. త్యాగరాజ ఆరాధనోత్సవాలు, అన్నమయ్య ఆరాధనోత్సవాల్లో వేలాది గొంతులు బృందగానాన్ని ఆలపిస్తాయి. సంగీత కళాకారుల సామూహిక సాంగత్యంతో రాగాలు భగవంతుడి వైభవాన్ని చాటుతాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కొల్లాయి కట్టి లక్షలాది భారతీయులతో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఒకరి సాంగత్యం బలమైన శక్తిగా మారి పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం గావించింది. బలమైన సజ్జనుల సమూహం ఏదైనా సాధించగలదు. బలవంతమైన సర్పం కూడా చలిసీమల చేత చిక్కితే మరణం తప్పదు అన్నాడు సుమతి శతకకర్త. అడవిలో సమూహంగా మేత మేసే పశువులను పులి కూడా ఏం చేయలేదు. సంఘటితంగా ఎదిరిస్తే తోక ముడిచి పారిపోక తప్పదు. 11 అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరించి అహంకరించిన కౌరవులు 7 అక్షౌహిణుల పాండవ సైన్యం ముందు ఓడిపోయారు. రాశి కన్నా వాసి ముఖ్యం అని పెద్దలు చెప్తారు. సజ్జన సమూహంతో ఏర్పడే సాంగత్యం ఎప్పటికైనా విజయాన్ని ప్రసాదిస్తుంది. పశుగుణాలు తొలగితే మనిషి పశుపతి కాగలడు. సద్గుణాలు, సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, మానవత్వం ఇవే సజ్జనుల లక్షణాలు అని రావులపాటి వెంకటరామారావు గారు రాసిన అంతర్యామి ఇదన్నమాట. మంచి వారితో స్నేహం చేస్తే ఎట్లుంటుంది, చెడ్డవారితో స్నేహం చేస్తే ఎట్లుంటుంది అనేది ఈరోజు సారాంశం. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.